ఇప్పుడు మీరు సంగీతం ఇప్పుడు ఇంత బాగా పాటలు పాడుతున్నారు, పద్యాలు కూడా అంటే ఇప్పుడు ఘంటసాల గారు రాగం తీస్తారు చూడండి, సేమ్ అదే విధంగా మీ వాయిస్ కూడా అట్లనే అనిపిస్తుంది. అంటే మీకు సంగీతంలో అంటే మ్యూజిక్లో కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు మిమ్మల్ని మీ వాయిస్ వినడం, మీ పాటలు వినడం అది అటువంటిది ఏం రాలేదు ప్రస్తుతానికి. అది అంతవరకు రాలేదు, కానీ అదే వాయిస్ బాగానే ఉంటుంది. చాలా పద్యాలు అన్నీ పాడుతుంటానండి. మంజునాథ్ చూడకుండా మొత్తం ఆ పాట అంతా పాడేస్తాను. మాణిక్యవీణ అది చాలా అద్భుతమైనటువంటి దండకం, అది చూడకుండా పాడేస్తుంటాను. అలాగే మహప్రాణదీపం శివం శివం మహంకార రూపం శివం శివం హరహర మహాదేవ్ శంభో శంకర. ఈ ఛానల్ ద్వారా మరి ఆ స్వామివారిని కొలుసుకునే అదృష్టాన్ని మీరు కల్పించినందుకు ధన్యవాదాలు. ఆ పరమశివుడు, ఆ పరమశివుడిని ప్రతి సోమవారం ఆలయానికి వెళ్తుంటాను. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ మంజునాథ శ్లోకం ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇది బ్రీతింగ్ తీసుకోకుండా పాడతారు కదా, చాలా కష్టం అసలు. వాళ్ళు అంటే హరహర అది మహాదేవన్ గారు కదండి పాడింది, తనే అనుకుంటా కదా, అసలు కంప్లీట్ బ్రీత్ ఆపి మరీ పాడుతూ ఉంటారు. చాలా ప్రాక్టీస్ అవసరం. మరి ఇది మీరు ఒక్క పొల్లు అక్షరం అంటే పొల్లు మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇది అడుగుతారని నేను ప్రిపేర్ ఏమి రాలేదు. నేను ఎప్పుడూ ఈ పద్యం నేను ఈ దండకం కనీసం 10 years బ్యాక్ నేను అన్నది ఇది. ఇప్పుడు మీరు వచ్చి ఇది అడుగుతారు, నేనేదో దాన్ని ప్రిపేర్ చేసుకుని రాలా. కానీ ఆ భగవంతుడు ఇచ్చింది ఏంటంటే, ఏదైనా సరే 10 years బ్యాక్ అయినా సరే నేను ఏది అడిగినా అది నేను అనగలిగే అంత భగవంతుడు నాకు ఇచ్చిన అంటే అసలు ఎన్నో పదాలు, ఎన్నో క్లిష్టమైన పదాలు ఇందులో, మళ్ళీ ట్యూన్ ఇంకా అసలు శ్వాస తీసుకోకుండా అసలు చాలా అద్భుతంగా అనిపించిందండి. ఓకే, అంటే ఇప్పుడు మూవీ ఇండస్ట్రీకి మీరు వచ్చి సీరియల్స్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. మహేష్ బాబుతోని తీసిన మూవీస్ గురించి చెప్పారు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ తోని మూవీస్ లో ఏమైనా? జూనియర్ ఎన్టీఆర్ గారితో మంచి మూవీ అండి, అరవింద సమేతలో. సునీల్ గారు హీరోయిన్ ఒక విలేజ్ బయోపిక్ తీయడానికి వెళ్తారు. నేను ఒక రాయి బండ మీద కూర్చుని చుట్టగలుగుతూ ఉంటాను. వెనక్కి వచ్చి ఎవడో ఖాళీగా ఉన్నాడు, ఈయన అడుగుదాం, కొమ్మది ఏటని అడుగుతారు. నేరుగా అంటాను రాయలసీమ వయసులో అనేదానికి సునీల్ గారు అంటారు, ఈ బయోపిక్ ఏది ఈయన అడిగితే బాగుంటుంది కదా, ఎవడో రాయి మీద ఖాళీ కూర్చున్నాడు. ఆవిడ వస్తారు నా దగ్గరికి, అప్పుడు చెప్తాను మొత్తం ఆ స్టోరీ చెప్తాను. అప్పట్లో 2 ఊర్లు సెంతరంగానే ఉండినాయి. మార్గ మధ్యంలో శాఖల మరి మండపం కూసుని వీళ్ళంతా బేకారుగా ఇసుపెటాకులు ఆడుతా బీడులు తాగతా ఉండ్రి. ఆడ మొదలైంది గలాట. నాయరపురెడ్డి ప్యాకెట్లు 5 రూపాయలు ఓడిపోయి బసివిరెడ్డి తలనరికి కొమ్ముద్దు పోలీస్ స్టేషన్లో పడేసినాడు. నాదే. డైరెక్టర్ గారు మన త్రివిక్రమ శ్రీనివాస్ వారికి నా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన ఏమన్నారంటే, వీరితోనే డబ్బింగ్ చెప్పించండి అన్నారు. చెప్పించండి అంటే అది రాయలసీమ వాయిస్, రాయలసీమ లాంగ్వేజ్. ఆ స్లాంగ్ అన్నప్పుడు నేను డబ్బింగ్ చెప్తాకి వెళ్తే, ఏమండి మరి మాది వెస్ట్ గోదావరి ఏంట్రో అంటాం కానీ మరి ఇలా రాదు. లేదంటే మీరు నేను చెప్తే మీరు చెప్పేస్తారండి, అదే చెప్పండి. ఆయన అలా చెప్పారు, నేను చెప్పేశాను. అది నా వాయిసే ఉంచారు. ఆ డైలాగ్ బాగుంటుంది.